న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించే అంతవరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ అన్ని రకాల పోటీ పరీక్షల ఫలితాలను వాయిదా వేయాలని ఎంఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు। పోటీ పరీక్షల ఫలితాలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద రిలే నిరాహార దీక్షను చేపట్టారు। దీక్షకు ప్రముఖ కవి వేముల ఎల్లయ్య హాజరై ఎంఎస్ఎఫ్ నాయకులకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ వర్గీకరణ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ భర్తీల ఫలితాలు ఇవ్వడాన్ని ఎంఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు। ఎస్సీ వర్గీకరణ విషయంలో నోటికాడికి వచ్చిన ముద్దను సీఎం రేవంత్ రెడ్డి లాక్కుంటున్నాడని మండిపడ్డారు। అందరికంటే ముందే ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని నిండు అసెంబ్లీలో మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి నేడు మాదిగ జాతికి ద్రోహం చేస్తూ మాలల కుట్రలకు మాలలు ఒత్తిళ్లకు లొంగి వర్గీకరణ లేకుండా ఫలితాలను ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। వర్గీకరణ లేకుండా ఉద్యోగ భర్తీ చేయడం వల్ల డిఎస్సి ఫలితాలలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు। నేడు గ్రూప్స్ మిగతా ఉద్యోగాలలో కూడా వర్గీకరణ లేని ఫలితాలతో మాదిగలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు। ఉద్యోగాల భర్తీ పూర్తయ్యాక వర్గీకరణ చేసినా కూడా మాదిగ జాతికి అందే ఫలితం శూన్యమని మండిపడ్డారు। తక్షణమే ఉద్యోగ భర్తీ ఫలితాలను ఆపి వర్గీకరణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు మా నిరసనను ఆపేది లేదని హెచ్చరించారు। మాదిగ జాతికి ద్రోహం చేసిన పార్టీలకు ప్రభుత్వాలకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని అన్నారు। కార్యక్రమంలోని చిప్పలపల్లి సోమశేఖర్, కొమ్ము శేఖర్, సుధాకర్, నాగేశ్వరరావు, జిడి అనిల్, జంగిలి దర్శన్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు। ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 1వ నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పినటువంటి తీర్పును తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ అవకాశాల్లో అమలు చేస్తామని చెప్పి నిండు అసెంబ్లీలో మరి ఆ రోజు వాగ్దానం చేసి మరి ఇప్పటికి కూడా మరి వర్గీకరణ చేయకుండా ఈరోజు కమిటీల పేరుతో కమిషన్ల పేరుతో ఇప్పటిదాకా కాలయాపన చేశారు। మరి సిమీ అఖ్తర్ గారి రిపోర్టు కూడా మరి వర్గీకరణకు అనుకూలంగా మీకు సబ్మిట్ చేస్తే మరి వర్గీకరణ చేయకుండా ఎక్కడైతే వర్గీకరణ చేస్తే మరి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సి వస్తుందని అనుకుంటూ మరి లోపల మరి కొంతమంది మాల స్వార్థపరుల ఒత్తిడికి తలొగ్గి ఈరోజు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, మిగతా తదితర ఎస్డబ్ల్యూ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉద్యోగ నియామకాలు చేపడతా ఉన్నాడు। మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ సమాజము, నిరుద్యోగులు, విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నాం। ఎందుకంటే 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమం ఎంతో మంది విద్యార్థులు, యువకులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు గౌరవ మందకృష్ణ మాదిగ గారి యొక్క పిలుపు మేరకు వర్గీకరణ ఉద్యమంలో ఉధృతంగా మేము పోరాటం చేసి ఈరోజు వర్గీకరణ ఫలాలు సాధించే క్రమంలో మేము ముందు వరుసలో ఉంటే ఈరోజు వర్గీకరణ చేస్తా అని చెప్పి మీరు మాట ఇచ్చి మీరు చేయకుండా ఈరోజు మీరు మాదిగ సమాజాన్ని మోసం చేస్తా ఉన్నారు। మీకు ఒక్క నిమిషం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈరోజు గ్రూప్ 1లో 523 పోస్టులకు దాదాపు 55 పోస్టులు మరి మాదిగ కులాలకు వస్తాయి। అదేవిధంగా గ్రూప్ 2 ఉద్యోగస్తుల్లో దాదాపు 90 పోస్టులు మరి మాదిగ సమాజానికి వస్తాయి। అదేవిధంగా గ్రూప్ 3లో దాదాపు 150 పోస్టులు, అదేవిధంగా ఎస్డబ్ల్యూలో దాదాపు 100 ఉద్యోగాలు మరి మాదిగ సమాజానికి వస్తాయి। కాబట్టి ఇవన్నీ ఉద్యోగాలు ఈ రోజు వర్గీకరణ లేకుండా నష్టపోతా ఉన్నాం। ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతో కష్టపడి ఈ రోజు 30 సంవత్సరాలుగా మరి కష్టపడి ఈ రోజు ఈ నోటిఫికేషన్లకు చాలా మంది పోరాడుతా ఉన్నారు, చదువుతా ఉన్నారు। కాబట్టి తక్షణమే మీరు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి వర్గీకరణ చేయాలి, లేకపోతే మాదిగ సమాజము, మాదిగ కుల సమాజము గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం, లేకపోతే ఈ యొక్క చావు దెబ్బ కొడతామని చెప్పి రాజకీయంగా ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం। అదేవిధంగా ఎవరైతే మందకృష్ణ మాదిగ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నారో అందరికీ మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీరు వాస్తవాలు మాట్లాడండి, మీరు ఏదైనా బురద ప్రయత్నం చేస్తే తిరిగి ఆ బురద మీ మీద పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం। దాదాపు వాస్తవమైన మాట అని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం। వర్గీకరణ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ భర్తీల ఫలితాలు ఇవ్వడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము తీవ్రంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం। అందులో భాగంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో కూడా మా నిరసన రిలే దీక్షలను ప్రారంభించడం జరిగింది। ఇవాళ ఉద్యమాల నేల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం నుండి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం। 3 దశాబ్దాలతో పోరాటంతో సాధించినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ మా నోటికాడుకొచ్చినటువంటి ముద్ద
ఇవాళ నువ్వు మాదిగ జాతితోటి ఎదిగిన నువ్వే దూరం చేస్తూ ద్రోహానికి పాల్పడుతున్నామని ఇవాళ మాదిగ జాతితో పాటు యావత్ సమాజం కూడా ఇవాళ అర్థం చేసుకుంటుంది. మాదిగ జాతిని ద్రోహం చేసినటువంటి పార్టీలకు ప్రభుత్వాలకు పట్టిన గతే రేపు నీకు పడుతుందని ఈ రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న అక్టోబర్లో 11,000 పైచిలుకు డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల దాదాపు 1000 ఉద్యోగాలు మాదిగ జాతికి రావాలి. కానీ నోటికాడికి వచ్చిన ముద్ద దూరమైంది. నిన్న గ్రూప్ 1 ఫలితాలు, ఇవాళ గ్రూప్ 2, రేపు గ్రూప్ 3 ఎక్స్టెన్షన్, HWO ఇవి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత రేపు నువ్వు వర్గీకరణ చేసినా కూడా మాదిగ జాతికి ఉపకులాలకు వచ్చేది ఫలితం శూన్యము. కనుక ఇవాళ నువ్వేదో వర్గీకరణ చేస్తున్నావు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూనే ఇవాళ మాలలకు తొత్తుగా మారి మాలల కుట్రలకు నువ్వు తలొగ్గి ఇవాళ నీ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ నీకు సహాయపడ్డటువంటి, నీకు అడుగడుగున అండగా ఉన్నటువంటి, ఇంత సంఖ్యాబలం ఉన్నటువంటి మాదిగ జాతికి నువ్వు ద్రోహం చేయడానికి పూనుకున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ మాదిగ విద్యార్థి లోకం, మాదిగ నిరుద్యోగుల లోకం అత్యధిక ఆవేదనతోటి ఉన్నది. నీ మీద నమ్మకంతో ఇన్ని రోజులు మేము వెయిట్ చేసినాము. ఇక అసెంబ్లీలో చర్చ చేసినప్పుడు, కమిషన్ వేసినప్పుడు మేము నిండు మనసుతోటి మేము స్వాగతించినాము నువ్వు వర్గీకరణ చేస్తామని. కానీ వర్గీకరణ చేయకుండానే, చట్టం తీసుకురాకుండానే మళ్ళా ఉద్యోగ ఫలితాలు ఇవ్వడం అంటే నువ్వు మాదిగ జాతికి ద్రోహం చేయడం అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే రిజర్వేషన్ల వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో సాధించేంత వరకు కూడా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు ఆగవు. ఈ నిరసన కార్యక్రమాలు ఈ రిలే దీక్షలతో కాకుండా ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేంత వరకు కూడా మాదిగ విద్యార్థులు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్న పిలుపుతో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేంత వరకు కూడా ఈ యుద్ధాన్ని ఆపరని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. విశ్వవిద్యాలయాలు అంటేనే అటోనమస్, ఒక స్వయం ప్రాతిపత్తిగలటువంటి కేంద్రాలు. ఇక్కడ మేమంతా బోనఫైడ్ స్టూడెంట్స్, మేమంతా పిహెచ్డి స్కాలర్స్, ఈ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులము ఇంత నిండు ఎండలో ఎందుకు కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇవాళ యూనివర్సిటీ నిర్ణయాలకు అనుగుణంగా కాకుండా పోలీసు నిర్ణయాలకు అనుగుణంగా ఇక్కడ చర్యలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. కాబట్టి తక్షణమే మీరు ఇట్లాంటి చర్యలను విరమించుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వం దృష్టికి, పోలీసుల దృష్టికి కూడా మేము తీసుకొస్తా ఉన్నాం. ఏది ఏమైనా రిజర్వేషన్ల చట్టం వచ్చేంత వరకు కూడా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రిలే నిర్వహణ దీక్షలు మేము కొనసాగిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయకుండా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలని, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎక్స్టెన్షన్ ఆఫీసర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితర పోటీ పరీక్షల ఫలితాలని విడుదల చేయబోతున్న నిరసిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక దీక్షల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు దీక్ష చేయడం జరుగుతుంది. ప్రధానంగా 30 సంవత్సరాల ఉద్యమం, మాదిగలకు, ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, విద్యా ఉద్యోగ రంగాల్లోని కృష్ణమాదిగ నాయకత్వం ఉద్యమం చేస్తుంటే ఆగస్టు 1వ తారీఖు భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత నిండు శాసనసభలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు హామీ ఇచ్చిండు. అవసరమైతే పాత నోటిఫికేషన్లను కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసి ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు ఇతర పోటీ పరీక్షల ఫలితాలు దాన్ని అమలు చేస్తా, ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేసి నేను మాదిగలకు, ఉపకులాలకు న్యాయం చేస్తానని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి నేడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రేపు అసెంబ్లీలో చట్టం తెస్తా, బీసీ కులగణనకు తెలిసి చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పి నిన్ననే గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయడం అంటే మాదిగ జాతిని, ఉపకులాలను ఈరోజు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి మాదిగ జాతిని నట్టేట ముంచిండు, మోసం చేసిండు అనడానికి ఇదే నిదర్శనం. ఈరోజు రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, నీ రాజకీయ భవిష్యత్తుకు మాదిగలే మొదటి నుంచి అండగా ఉండరని నువ్వు చెప్తున్నావు. ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి, నా రాజకీయ భవిష్యత్తులో, నా రాజకీయంగా నేను ఎదగడానికి నా జాతి రెడ్లు ఉన్నారో లేరో కానీ మాదిగ జాతి నిండు మారుస్తున్నాను ఆశీర్వదించని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. మీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం, నీకు ఎలాంటి ఏం ఆశించకుండా మాదిగ జాతి నీకు రాజకీయంగా ఎలాగైతే నిన్ను అండదండలు అందించి నీ ఎదుగుదల కృషి చేసిందో, కానీ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నవని నీకు కళ్ళు నెత్తికెక్కినాయి. నీకు కళ్ళు నెత్తికెక్కి మాదిగలకు ఇచ్చిన హామీని నువ్వు మర్చిపోయినావు, నిండు శాసనసభలో ఇచ్చిన హామీని కూడా నువ్వు మర్చిపోయి ఈ రోజు మాదిగ జాతికి అన్యాయం చేయడానికి నువ్వు సిద్ధపడ్డామంటే ఖచ్చితంగా మాదిగ జాతి నీకు రాబో రోజుల్లో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు
దామోదర్ రాజనరసింహ అన్నాడు, అటు ఇటు కానీ ఒక మంత్రి ఉన్నాడు, వారి నాయకత్వంలో కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు కొంతమంది మాదిగా ఎమ్మెల్యేలు, కొంతమంది చెంచగాలని బట్టెబాజుగాలని కోట్ల రూపాయలు ఇచ్చి కుట్రలు చేసి ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని చీల్చే క్రమంలో వాళ్ళు చీల్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న దామోదర్ రాజనరసింహ, మోత్పల్లి నరసింహులు ఏడ దుప్పటి కప్పుకొని పండుకున్నావు. ఈ రోజు మాదిగ జాతికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడ దుప్పటి కప్పుకొని పండుకున్నావని నేను దామోదర్ రాజనరసింహ అడుగుతున్నా. పెద్ద పెద్ద మాటలు మాడుతున్న మోత్పల్లి నరసింహులు ఏడ పండుకున్నావు, బేగంపేట రైల్వే స్టేషన్ లో పండుకున్నావు అని అడుగుతున్నా. అదేవిధంగా మాదిగ ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నా. ఈ రోజు మాదిగ ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచి ఏసీలలో వండుకుంటూ ఈ రోజు అసెంబ్లీలో చట్టం చేయకముందే మాదిగలకు అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతున్నారని అడుగుతున్నా. అదేవిధంగా దళారులు కోట్ల రూపాయల కష్టపడి ప్రోగ్రామ్ చేసే దళారులారా ఈ రోజు ఏమైంది? మాదిగ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ఎక్కడ వండుకున్నారని అడుగుతున్నా. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి, ఇచ్చిన ఫలితాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా గత కొంతకాలంగా చూస్తున్నాం ఒక విగ్గుబాబుల గ్యాంగ్ ఒకటి తయారైంది. ఆ విగ్గుబాబుల గ్యాంగ్ కూడా ఒకటి హెచ్చరిస్తున్నా. మందాకృష్ణ మాదిగ గారి మీద లేనిపోని ఆరోపణలు చేసిన, వ్యక్తిగత ఆరోపణలు చేసిన, మీకు దమ్ముంటే చర్చకు రండి, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిని సవాల్ విసురుతున్నా. ఏ విషయంలో చర్చిద్దాం. ఏం లేకుండా దొంగతనంగా ఒక నలుగురు వచ్చి మందకృష్ణ మాదిగ గారి మీద వ్యక్తిగత విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా బట్టలు కూడా తీసి కొట్టే రోజు దగ్గరలో ఉన్నారు బిడ్డ. చాలా ఓపిక పడుతున్నాం. ఎందుకు ఓపిక పడుతున్నాం మాకు తెలుసు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా మేము నడుచుకోవాలనే ఉద్దేశంతో కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ప్రవర్తిస్తుంటే మీరు ఏదో హుషారు లెక్కలు చేస్తారు కాబట్టి తక్షణమే విరమించుకోండి. లేకపోతే మాత్రం జరగబోయే పరిణామాలకు మీదే బాధ్యత వహించాలని తెలియజేస్తూ, ఇక ప్రధానంగా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసు రాజ్యం నడుస్తున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసన దీక్షలు జరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీల మధ్య పోలీసు రాజ్యాన్ని నడుపుతుంది. ఈ నిండు టెండలో బగబగ మండుతున్న ఎండలో 30 నుంచి 40 డిగ్రీలు ఉన్న ఎండలో ఈ రోజు మాదిగ విద్యార్థులు ధర్నా చేసుకోవడానికి, దీక్ష చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లు. అదే నీ ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి ఆకునూరు మురళైనటువంటి వస్తే వారికి టెంట్ వేసి పోలీసు భద్రత కల్పించి వారి దీక్షకు ఏదో పెట్టుకుంటాను పర్మిషన్ వచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఆధారాలు చూపించిన. కాబట్టి నేను డీజీపీ గారు కూడా, సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక అటానమస్ బాడీ. ఈ రోజు విద్యార్థులు తమ హక్కుల కోసం, తమ జాతి హక్కుల కోసం, తమకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం అంటే ఈ రోజు పోలీసు వ్యవస్థ బెదిరింపు ధోరణితోని మీ ఇష్టం, మీ మీద కేసులు పెడతాం, అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కాబట్టి ఆ తీరుని మీరు విరమించుకోవాలి. మాకు పోలీసులు అంటే గౌరవం ఉన్నది. మా ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మీరు అడ్డంకిగా మారొద్దని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఫలితాలను నిలిపివేయాలి. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఈ ఫలితాలని రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.